అందరికీ వందనాలు. హ్యాపీ ఉమెన్స్ డే. గాడ్ బ్లెస్ ఇండియా అండ్ తెలంగాణ. కాబట్టి ఈరోజు దేవుని వాక్యము మరి మహిళల గురించి. సామెతలు 14లో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనుడు. కాబట్టి ఈ లోకంలో మరి అనేక మంది జ్ఞానవంతురాలు, యేసుప్రభువే జ్ఞానం గనుక మరి యేసుప్రభుని స్వీకరించిన వారు మరి అందరు కూడా జ్ఞానవంతురాలు, జ్ఞానం కలిగిన వాళ్ళు ఇల్లు కట్టుకుని, కుటుంబాన్ని కట్టుకుని మరి ఆత్మీయ కుటుంబము, భౌతిక కుటుంబము కట్టుకునే ఆ యొక్క ఆధిక్యత స్త్రీలకు ఇచ్చినాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, కుటుంబ సభ్యులందరినీ మరి అభివృద్ధిలోనికి తీసుకొస్తుంది. తర్వాత సామెతలు 31లో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. తర్వాత ఆమె చీకటితో లేచి కుటుంబ సభ్యులందరికీ మరి భోజనం సిద్ధపాటు చేస్తూ ఉంది. తర్వాత ఆమె వ్యాపారం కూడా చేస్తుంది. తర్వాత అనేకులకు మరి ఆమె బలపరుస్తుంది, సాయం చేస్తుంది, దీనులకు తన చెయ్యి చాపుతుంది. అంతేకాకుండా ప్రపంచానికి విమోచన ఇవ్వడానికి యేసుప్రభు కూడా మరి మరియ ద్వారానే ఈ లోకానికి వచ్చినాడు. మరియ ద్వారానే ఈ లోకానికి వచ్చి ప్రపంచ ప్రజలందరికీ విమోచన, క్షమాపణ, సమాధానం, శిక్ష నుండి ఆయన విడిపిస్తూ వచ్చినాడు. ఆ స్త్రీ ద్వారానే, ఆ మహిళ ద్వారానే, మరియ ద్వారానే యేసుప్రభు ఈ లోకానికి వచ్చినాడు. మరి ప్రజల క్షేమం కొరకు, ప్రపంచ శాంతి కొరకు, నిత్య జీవం కొరకు. తర్వాత ఎస్తేరు కూడా మరి ఆమె యూదులను రక్షించుకోవడానికి నేను నశించినా నశించదను అని తీర్మానం చేసుకొని, తాను నశించినా పర్వాలేదు, యూదులు ఆమాను చేయబడిన చట్టం, ఆ మరణ చట్టం నుంచి విడిపించడానికి ఆమె రాజు దగ్గర పోయి ఉపవాస ప్రార్థన నుండి యూదులందరినీ రక్షించుకుంది. ఆ రీతిగా ఇప్పుడు మరి దేశంలో, ప్రపంచంలో మరి మహిళలందరూ కూడా తమ కుటుంబాలని మరి పరలోక రాజ్యానికై కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. అంతేకాకుండా భారత స్వతంత్రోద్యమంలో కూడా గాంధీ వెంబడి అనేక మంది మరి స్త్రీలు పాల్గొన్నారు. భారత స్వాతంత్రం కొరకు తమ వంతు పాత్రని వారు పోషిస్తూ వచ్చినారు. అంతేకాకుండా మరి ఢిల్లీ రాజ్యాన్ని పరిపాలించిన మొదటి మహిళ సుల్తాన్ రజియా. అంతేకాకుండా కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన మరి వీరనారి రుద్రమాదేవి. ఈ రీతిగా భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి అనేక మంది పాల్గొంటూ వచ్చినారు. భారతదేశానికి సేవ